నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మణిపూర్లో 2023వ సంవత్సరంలో జరిగిన అల్లర్ల వ్యవహారం దేశాన్ని కుదిపేస్తూ ప్రపంచవ్యాప్తంగానూ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో కేంద్రంలోని అధికార పార్టీ పైన విమర్శలు బలంగా వినిపించాయి. ఈ అల్లర్లలో వేలాది మంది మరణించారు. అందులో మొయితీలు, కుక్కీలు ఉన్నారు. మణిపూర్ జనాభాలో సుమారు 33% మొయితీలు ఉండగా నాగాలు, కుక్కీలతో సహా గిరిజనులు 40% మంది ఉన్నారు. ఇప్పుడు ఈ విషయం తెరపైకి రావడానికి గల కారణం ఇజ్రాయెల్తో చారిత్రక సంబంధం ఉన్న బెనీ మొనాషే తెగకు చెందిన కుకీలు సుమారు 5,000 మంది ఎప్పటి నుంచో ఈ మణిపూర్లోనే నివసిస్తున్నారు. వీరికి భారత పౌరసత్వం ఉంది. ఇదే సమయంలో వీరికి తమ పూర్వీకులు నివసిస్తున్న ఇజ్రాయెల్ దేశానికి వెళ్లాలనే ఆరాటము ఉందని చెప్తున్నారు. దీంతో వీరిని తమ దేశానికి తీసుకెళ్లేందుకు ఆపరేషన్ వింగ్స్ ఆఫ్ డాన్ను చేపట్టింది ఇజ్రాయెల్. దీంతో తొలి విడతలో భాగంగా ఇజ్రాయెల్ 250 మందిని మణిపూర్ నుంచి ఢిల్లీ మీదుగా ప్రత్యేక విమానంలో ఎయిర్లిఫ్ట్ చేశారు. గతేడాది ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం భారత్ నుంచి ఈ వర్గానికి చెందిన సుమారు 4,600 మంది సభ్యుల వలసలకు నిధులు సమకూర్చాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే తాజాగా ఈ పని మొదలుపెట్టింది. ఇక్కడ బెనీ మొనాషే ఆపరేషన్ వింగ్స్ ఆఫ్ డాన్లో డాన్ అంటే వీరంతా ఇప్పుడు ఇజ్రాయెల్కి వెళ్ళడంలో మతం పాత్ర. అలాగే మొదలైన విషయాలు తెలియాలంటే బైబిల్ గ్రంథంలోని పాత నిబంధనలకు వెళ్ళాలి. ఆ విషయాలు ఒకసారి క్లుప్తంగా పరిశీలించాల్సి ఉంటుంది. బైబిల్ ప్రకారం ఇజ్రాయెల్ ప్రజలు 12 గోత్రాలుగా విభజించబడ్డారు. ఈ గోత్రాలు యాకోబు 12 మంది కుమారుల నుండి ఉద్భవించాయి. వాటిలో 10 తెగలకు యాకోబు కుమారుల పేర్లు పెట్టగా మిగిలిన 2 తెగలకు అతని మనవాళ్ళైన ఎఫ్రాయిం, మనాషే పేర్లు పెట్టారు. వీరు యాసేపు కుమారుడు కాగా తాజాగా మణిపూర్లో ఉన్న బెనీ మొనాషే సమాజం తాము మొనాషే వంశస్థులమని చెప్తున్నారు. వాస్తవానికి క్రీస్తు పూర్వం 722లో అబ్సిరియన్ సమాజం ఉత్తర ఇజ్రాయెల్ రాజ్యాన్ని జయించిన సమయంలో సుమారు 10 తెగల్ని వారు బహిష్కరించారు. ఆ సమయంలో ఇస్రాయేలు రాజ్యం నుండి 10,000 మంది ఇస్రాయేలీయులను బలవంతంగా వేరే ప్రాంతాలకు తరలింపబడ్డారు. ఈ క్రమంలో వారిలో చాలామంది పర్షియా, ఆఫ్ఘనిస్తాన్, టిబెట్, చైనాల గుండా శతాబ్దాల పాటు సాగిన వలసల తరువాత భారతదేశ ఈశాన్య ప్రాంతాలైన మణిపూర్, మిజోరంలో స్థిరపడ్డారు. ఈ క్రమంలో మణిపూర్ బెనీ మొనాషే సమాజాన్ని కుకీలుగా వర్గీకరించారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇజ్రాయెల్ నుంచి సుమారు 300 ఏళ్ల క్రితం కూడా కొంతమంది యూదులు వివిధ ప్రాంతాలకు వలసరాగా అందులో కొంతమంది తొలుత తెలంగాణ ప్రాంతానికి, ఆ తర్వాత ఆంధ్ర ప్రాంతానికి వచ్చారని చెప్తున్నారు. కొందరు గుంటూరు జిల్లాకు చెందిన కొంతమంది వ్యక్తులని చెప్తున్నారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా కొత్తరెడ్డిపాలెంలో 100 ఏళ్ల క్రితం నుంచే తమ కుటుంబీకులు నివసిస్తున్నట్లు చెప్తున్నారు. సుమారు 40 కుటుంబాలకు చెందిన వారు అందులో ఉన్నట్టుగా తెలుస్తోంది. కొత్తరెడ్డిపాలెంలో యూదులు కుటుంబాలు మొత్తం 40 మంది ఉన్నారని, వీరి మొత్తం జనాభా సుమారు 250 ఉంటుందని చెప్తున్నారు. వీరిలో చాలా మందికి హీబ్రూ రాయడం, చదవడం, మాట్లాడడం కూడా తెలుసు. ఆ సంగతి అలా ఉంచితే ఇప్పుడు సడన్గా మణిపూర్లోని వీరందరినీ ఇజ్రాయెల్ తమ దేశానికి తీసుకెళ్లాలని ఎందుకు భావించింది? ఈ కార్యక్రమానికి ఆపరేషన్ వింగ్స్ ఆఫ్ డాన్ అనే పేరు ఎందుకు పెట్టింది అనే విషయాలు ఆసక్తిగా మారాయి. దీనికి అటు సామాజిక, ఇటు బైబిల్ పరమైన కారణాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి గాజాలో హమాస్తో, ఇటీవల ఇరాన్తో, ప్రస్తుతం లెబనాన్లో హెజ్బుల్లా గ్రూపుతో సుదీర్ఘ యుద్ధంలో నిమగ్నమై ఉంది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలో కార్మికుల కొరతను తీవ్రంగా ఎదుర్కొంటోందని అంటున్నారు. మరోవైపు ఈ వరుస యుద్ధాల కారణంగా నేపాల్, థాయిలాండ్ వంటి దేశాల నుండి వలస కార్మికుల సంఖ్య తగ్గడం కూడా తగ్గిందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ వంశస్థుల గోత్రాలకు చెందిన బెనీ మొనాషే వర్గాన్ని తరలించడం ద్వారా వారి కార్మిక శక్తిని తిరిగి సమకూర్చుకోవడానికి సాయపడుతుందని అంటున్నారు. ఈ సమయంలో వీరిని తొలుత నజరేత్కు అభిముఖంగా ఉన్న ఉత్తర నగరమైన నోఫ్ హగ్లీల్లోని ఓ కేంద్రంలో స్థిరపరుస్తారని చెప్తున్నారు. ఎందుకంటే ఈ నగరం ఒక ప్రధాన పారిశ్రామిక వ్యాపార కేంద్రంగా పనిచేస్తోంది. ఇందులో జిపోరిట్, ఇండస్ట్రియల్ జోన్, అభివృద్ధి చెందుతున్న హైటెక్ రంగం ఉన్నాయి. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో వలసలు పెరుగుతున్నాయని గణాంకాలు చెప్తున్నాయి. వీరిలో అరబ్బుల సంఖ్య పెరుగుతుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా ఆపరేషన్తో యూదా జనాభాను తన ప్రాంతంలో పెంచే ప్రయత్నంగా కూడా చూస్తున్నారు. ఇక ఆపరేషన్ వింగ్స్ ఆఫ్ డాన్లో డాన్ అనే పదాన్ని బైబిల్ నుంచే తీసుకున్నారు. బైబిల్లోని పాత నిబంధన గ్రంథంలో, కీర్తన గ్రంథంలోని 139వ అధ్యాయంలో యెహోవా నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర
దిగంతములలో నివసించినాను, అక్కడ నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును అని దావీదు రాసిన ఆ విషయాన్ని అప్లై చేస్తున్నారు. అంటే తన ప్రజలు ఎక్కడున్నా దేవుడు వారి చేయి విడవడని, వారిని విడిచిపెట్టడని, వారిని తన రాజ్యంలోకి చేర్చుకుంటాడని అర్థంగా చెప్తున్నారు. ఇదే సమయంలో కొత్త ఆశ లేదా కొత్త జీవితం యొక్క ప్రారంభాన్ని ఇది సూచిస్తుందని అంటున్నారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.